షమీం అఖ్తర్ గారి కమిషన్ ముంగడికి మాంగు కులస్తులు కూడా రావడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రాలని అంటే ఏదైతే దాంట్లో ఉన్నటువంటి లోపాలపైన అభ్యంతరాలు ఉన్నట్టయితే మీరు తీసుకొని రావచ్చు. వర్గీకరణ విషయంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయచ్చు అని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో దాంట్లో భాగంగా మాంగు కులస్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం ఏందన్నా మీరు ఇలా షమీం అఖ్తర్ గారికి ఏం చెప్పబోతా ఉన్నారు? మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాంగులు ఏకమై మేము ఎస్సీలలో 59 కులాలలో ఒకటి కులం మాంగ్ కులం. ఈ మాంగ్ కులము తరతరాల నుంచి మా కుల వృత్తి చెప్పులు కొట్టడం ఒకటి, రెండవది డప్పు కొట్టడం. షమీం అఖ్తర్ గారికి మేము ఆదిలాబాద్ జిల్లాలో భారీ పెద్ద ఎత్తున ప్రదర్శన పెట్టి డప్పులతో ర్యాలీ తీసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో మేము గతంలో ABCD వర్గీకరణ జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో, మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1, 2, 3గా విభజించింది. దాంట్లో మేము గతంలో ఉన్న ABCDలా B గ్రూప్లో ఉన్నప్పుడు మాకు ఇప్పుడు 1 గ్రూప్లో కలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా మాంగ్ కులస్తులు ఏదైతే ఉన్నదో రాష్ట్ర అధ్యక్షుడైన మోరే నర్సింగ్, నేను మాట్లాడేది కామ్లే బాలాజీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. మీడియా మిత్రులు, మీరు ఈ మీడియా ద్వారా మీరు ప్రభుత్వానికి తెలియజెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము చాలా నిరుపేదల కుటుంబం. అంటే మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎస్సీలలో 59 కులాలు అన్ని డెవలప్ ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రము ఈ రాష్ట్ర వ్యాప్తంగా మాంగ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. కనీసం అంటే మా వాళ్ళ మీద ఇప్పటికీ కనీసం ఇస్తరి బట్టలు లేవు మా పై మీద వాస్తవానికి. అంటే ఆ పరిస్థితిలో మేము ఏం చేస్తున్నాం అంటే ఎస్సీ రిజర్వేషన్ 59 కులాల్లో డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చిన ఫలాలని ప్రత్యేకంగా ఎవరి వాటా వాళ్ళకు రావాలని 1994లో గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ఈ ఆలుపేరిగిని పోరాటం జరుగుతుంది. మేము 30 సంవత్సరాల నుంచి అడుగు వేస్తూ గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము ఇప్పటికీ ఉన్నాం. మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు? 1లో ఉన్నారా? మేము 1లో ఉన్నాం. 1లో ఉన్నారు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము B గ్రూప్ లో కావాలా, 2 గ్రూప్ లో వెళ్ళాలి. మేము ఎవరు ఇప్పుడు మాదిగా గ్రూప్ ఉన్నటువంటి మాదిగా ఉపకులాలు వెళ్ళాలి మేము. ఓకే. నంబర్ 2 దానికోసం ఇప్పుడు మందకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారా? మీరు మిమ్మల్ని 2ల కోసం విజ్ఞప్తి ఏమైనా చేయడం జరిగిందా మందకృష్ణ గారు? చాలా ఇప్పుడు 2 గ్రూపులకు పెట్టాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున మందకృష్ణ మాది గారు ఒక నెల రోజుల నుంచి ఎవరికైతే ఏ ఎస్సీలలో ఉండేబడే కులాల నష్టాలు జరుగుతున్నాయి అన్నగారు ఈ నెల రోజుల నుంచి ప్రత్యేకంగా మాదిగా ఉప కులాలతో పాటు ఇతర మళ్ళీ నేతకని కులాలు కానీ ఓలా దాసరులు కానీ అన్ని కులాల కోసం వాటా అడుగుతుండ్రు. అది మీ మాంగ్ల కోసమే కాదు, ఎస్సీలలో ఉండబడే ఎవరి వాటా జనాభా నిష్పత్తి ప్రకారంగా గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ఈ రోజు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది సాధ్యము కేవలం మందకృష్ణ మాది గారి నాయకత్వంలోనే ఎస్సీల వరకు వాటా. మందకృష్ణ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, గ్రూప్ 1లో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయపరమైనటువంటి హక్కులే దక్కినాయి, 1% వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. అదే గ్రూప్ లో మీరు ఉన్నప్పుడు మీకు మందకృష్ణ గారేమో ఆ గ్రూప్ న్యాయం చేసిండు, షమీం అఖ్తర్ గారి కమిషన్ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నప్పుడు సో ఎందుకు మీరు బీలోకి రావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తాం? ఇది కరెక్టే. అంటే మేము కులవృత్తి మాదిగా మాంగ్లది కులవృత్తి ఒకటి ఉన్నప్పుడు మేము ఏడ ఉండాలా? మా కులవృత్తి చెప్పులు కొట్టేటోళ్ళం, డప్పు కొట్టేటోళ్ళం. మాదిగా మా జాతి కులస్తులు వాళ్ళు డప్పు కొడతారు, చెప్పు కొడతారు. మీరే చెప్పండి, మేము ఏ గ్రూప్లో ఉండాలా? మిమ్మల్ని అడుగుతున్నా, మీరే చెప్పచ్చు, ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. మేము ఎవరితోటి ఉండాలా? వృత్తిపరంగా మేము కోరుకునేది ఏ గ్రూప్ ఉంటుంది? మాదిగా లేదు. మాకు సంబంధాలు అన్నీ ఉన్నాయి, పెళ్లి సంబంధాలు ఉన్నాయి, అన్ని సంబంధాలు ఉన్నాయి. అక్కడ మహారాష్ట్ర బార్డర్లు మాకు మాంగ అంటారు అంతే కానీ తప్ప మేము తెలంగాణలో వస్తే మేము మాదిగలేమే. ఇక్కడ ఈ తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ఏమైనా మాదిగా వారు అక్కడ పోతే అక్కడ మాంగ సర్టిఫికేట్ తీసుకుంటారు అంతే తేడా. మేము ఏమంటున్నామంటే మేము మాదిగలతోటి కలిసి ఉంటాం, మాకు బి గ్రూప్లో కలిపేలా 2 గ్రూపులు చేర్పించాలా, మా మాంగలది డిమాండ్ ఉన్నది. సో BRK భవన్ అంతా కూడా మాదిగా ఉపకులాలు కావచ్చు, అలాగే ఉన్నటువంటి 57 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మాల గ్రూప్లో ఉన్నటువంటి గ్రూప్ 3లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, గ్రూప్ 2లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే గ్రూప్ 1లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా BRK భవన్కి రావడం జరిగింది. 10వ తారీఖు వరకు వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో మీ వాళ్ళు ఉన్నటువంటి లోపాలను మీరు ఏమైనా చెప్పదలుచుకున్నట్లయితే 10వ తారీఖు వరకు చెప్పొచ్చు అన్నటువంటి సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ చాలా మంది కూడా రావడం జరిగింది. దాంట్లో పర్సంటేజ్ని పెంచాలని
కొంతమంది ఏమో మాకు ఈ గ్రూపుల నుంచి తీసేసి వేరే గ్రూప్లో కలపాలంటూ, లేకపోతే సపరేట్గా గ్రూప్ ఏర్పాటు చేసి డి గ్రూప్ని ఏర్పాటు చేసి మాకు అందరూ కూడా రిజర్వేషన్ దాంట్లో ఇవ్వాలంటూ చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా చాలా మంది కులాలు కూడా రావడం జరిగింది. వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్, పశుపతి చిందు కులం నుంచి రావడం జరిగింది. వాళ్ళతో పాటు చాలా మంది రావడం జరిగింది. ఏందన్నా మీరు ఈ రోజు షమీమ్ అఖ్తర్ గారికి ఏం చెప్పబోతా ఉన్నారు? సో ఇప్పటికి మీరు ఏమన్నా తృప్తిగా ఉన్నారా? గ్రూప్ 2లో ఉన్నట్టుగా ఉంది. వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం సంతోషకరమైన విషయం, అభినందించదగ విషయం ఇది. కానీ కొంత చిన్న లోపాలు ఏంటంటే ఉపకులాలు కొన్ని వెనుకబడి ఉన్నాయి. చాలా వరకు 57 ఉపకులాలన్నీ వెనుకబడిన కులాలే. కొన్ని కులాలను తీసుకొచ్చి మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలలో కొన్ని కులాలను థర్డ్ గ్రూప్లో, కొన్ని కులాలను ఫస్ట్ గ్రూప్లో వేయడం జరిగింది. వేసినా కానీ ఫస్ట్ గ్రూప్లో 1% పెట్టి మిగతా గ్రూప్లలో కొద్దిగా అధికంగా పెట్టడం వల్ల పర్సంటేజ్లలో ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే వెనుకబడిన కులాలు కాబట్టి, ఆర్థికంగా అసమానంగా వెనుకబడిన కులాలు కాబట్టి ఇవి త్వరగా అభివృద్ధి చెందాలంటే ఆ రిజర్వేషన్ శాతం అనేది పెంచబడాలనేది వీటి యొక్క ఉపకులాల యొక్క ప్రధాన డిమాండ్. అదేవిధంగా వీటన్నిటికీ మొదటి ప్రియారిటీ కావాలని మాదిగ ఉపకులాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాదిగ ఉపకులాలలో ఇందులో కొన్ని ఉపకులాలలో సాంస్కృతికంగా జానపద కళలకు సంబంధించి వాటి మీదనే జీవనోపాధిని సాగించే కులాలు కొన్ని ఉన్నాయి. ఇతరత్ర చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే కులాలు కొన్ని ఉన్నాయి. ఇలా వివిధ కోణాలలో ఈ ఉపకులాలు సంచార జీవనంలో ఉన్న కులాలు కొన్ని ఉన్నాయి. సో ఈ విధంగా బ్రతుకుతున్న కులాలకు స్పష్టమైన రాజ్యాంగ ఫలాలు అందాలంటే కొంత రిజర్వేషన్ శాతం ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఏదైతే ఇచ్చిందో వెనుకబడిన వాళ్ళకి గుర్తించి కొంత ప్రియారిటీని ఇస్తే వాళ్ళు కొంత డెవలప్ కానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మొన్నట షమీమ్ అఖ్తర్ గారు గౌరవనీయులు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వర్గీకరణ చేయడం సంతోషంగా ఉన్నప్పటికీ కొంత రిజర్వేషన్లో వెనక ముందు జరగడం అనేది కొంత అందరికి కొంత బాధ కలిగిన. ఎందుకు మీకు ఆల్రెడీ మీరు గ్రూప్ 2లో ఉన్నారు, 9% ఇవ్వడం జరిగింది కదా. సో దీంట్లో ఎక్కువగా ఫలితాలు పొందేది మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి సెకండ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ లబ్ధి పొందుతారు అన్నటువంటిది వాదన కూడా కనబడతా ఉంది కదా. ఎందుకు దాన్ని? దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పగలుగుతున్నాను. ఇక్కడ మాదిగ ఉపకులాలకు ఇది పెద్ద కమ్యూనిటీ కులం అది, ఇది మాదిగ అనేది. సో అందులో వాటితో పోటీ పడాలంటే ఈ కులాలు పోటీ పడలేవు. జనాభా పరంగా తక్కువగా ఉన్నాయి, ఆర్థిక పరంగా తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి వాటితో పోటీ పడలేకుండా ఉన్నాయి కులాలు ఇవి. ఇంకొక మెజారిటీగా ఏంటంటే ఇక్కడ ఎంపారికల్ ప్రకారంగా చూసినా కానీ చిందు అనేది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. చిందు అనేది అత్యంత వెనుకబడిన కులం డక్కలిగా మనం చూస్తుంటాము. ఆ డక్కలి కంటే కూడా ఉద్యోగపరంలో వెనుకబడినవి 21 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ లెక్కల ప్రకారం మనకు కనబడుతున్నాయి. సో కాబట్టి ఇంత దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నప్పుడు సో వీరికి రిజర్వేషన్ శాతం పెంచుతూ మొదటి గ్రూపుల్లో మాదిగ ఉపకులాలను ఉంచాలని మా యొక్క ప్రధాన డిమాండ్. అంటే ఇంకొక గ్రూపు, ఇంకా 3 గ్రూపులు ఎగ్జాక్ట్గా మేము కోరుకునేది ఏంటంటే ఆనాటి నుంచి కూడా పోరాటం జరిగింది ABCD వర్గీకరణ కోసం. సో ఇలా 4 గ్రూపులు చేస్తే మొదటి గ్రూపులో మాదిగ ఉపకులాలు, తర్వాత గ్రూపులో మాదిగ, తర్వాత మాల ఉపకులాలు, చివరి D గ్రూపులో మాల గ్రూపులుగా విభజిస్తారని మేము ఆశపడాం. కానీ అది 3 గ్రూపులుగా తయారు చేసి ఈ రిపోర్ట్ ఇవ్వడం వల్ల కాస్త అన్ని కులాలలో ఒక ఆవేదన మాత్రం మిగిలిపోయినది. కేవలం ఉపకులాలలో ఇలా మాల మాదిగకు సంబంధం లేకుండా ఉపకులాలలో ఈ యొక్క సందిగ్ధత మాత్రం మిగిలిపోయింది. సో తద్వారా ప్రతి కులము ఈరోజు కలోనీ కోసం గౌరవ పెద్దలు ప్రభుత్వం తీసుకునే ఇనిషియేటివ్ ప్రకారం మనకు సమయం కేటాయించారు. అక్షర్ గౌరవనీయులు కమిషన్ మనకిచ్చిన సమయాన్ని ఈరోజు వారి ముందట పెట్టి తప్పకుండా ఎంపారికల్ ప్రకారం వెనుకబాటుతనంగా గుర్తించి వీళ్ళని ఉపకులాలన్నింటినీ సమన్యాయం చేయమని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మీరేం చెప్పదలుచుకున్నారు? కళాకారులా? చిందు కళాకారులు ఇంకా నడుస్తా ఉన్నదా మీ సంబంధించినటువంటి మీ కుల వృత్తి కానీ ఇవన్నీ ఏమన్నా కనుమరుగైపోయినాయా? ఇంటింటికి టీవీలు, మైలుకి సినిమా థియేటర్లు, ఇవన్నీ 24 గంటలు 24 అవర్స్ ఫోన్లు, మొబైల్, ఇవన్నీ చూస్తూ మా కళ అంతరించిపోతుంది. నేను సిద్దిపేట జిల్లా నుండి వచ్చాను. మా చిందు యక్షగాన కళాకారుల సంఘంలో నేను జిల్లా అధ్యక్షుడిని. నా పేరు పిల్లిట్ల చంద్రమౌళి.
ఇప్పుడు మందకృష్ణ మాదిగ అన్నగారు చాలా 30 ఏళ్ళ నుంచి పోరాటం చేసిండ్రు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఏబిసిడీల వర్గీకరణ రాగానే ఆశయాలతోటి పోరాటం చేయాలి కానీ అత్యాశలు ఉండొద్దని అన్నగారి నోట ఒకసారి విన్నాం. కాబట్టి ఇప్పుడు బి గ్రూపుల్ని మమ్మల్ని ఉంచితే వాళ్ళు మాకు అందనియ్యరు, మమ్మల్ని బ్రతకనియ్యరు, మాకు ఆధారం లేకుండా అవుతుంది. మాకు సపరేట్ ఏ గ్రూపులో 1లో పెడితే మా వాటా ఏందో మాకు రిజర్వేషన్ శాతం మాకు వస్తే రేపు మా చదువుకునే పిల్లలకు కూడా ఆధారం ఉంటుంది, వాళ్ళు ముందుకు పోగలుగుతారు. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఎట్లున్నదనంటే ఒక విలేజ్లో 1-2 ఇండ్లు మాత్రమే ఉంటాయి. వారికి మాకు సపోర్టు చేసేటువంటి విషయాలు ఎవ్వరు కూడా సహకరించరు. ఎవరు ఎస్సీలు అంటే మాదిగ అన్నలు వీళ్ళు అయ్యో మన వాళ్ళు కదా అనేటువంటి భావము అనుకోకుండా వాళ్ళు చిందోళ్ళు, మనం మాదిగోళ్ళము, వీళ్ళది వీకేం వానది వాకే, వానితోటి మనకేంది వీనితోటి మనకేంది అనేటువంటి స్థాయికి వచ్చింది. అట్టేటప్పుడు మా ఆవేదన ఇప్పుడు మాకు దున్నుకుందామంటే లేదు జానడు స్థలం, అధికారికంగా రాద్దామంటే లేదు మా చేతిలో పచ్చటి కలం, మా జీవితార్పణమే రంగస్థలం. మా కళను నమ్ముకొని వృత్తి కళాకారులం, ప్రొఫెషనల్ ఆర్టిస్టులం మేము, వృత్తి కళాకారులం. కాబట్టి ఈ రోజు వృత్తి కూడా అంతరించిపోతుంది. ఏది మిడిమిడి ప్రపంచంలో ఈ చిన్న ఇవన్నీ వస్తున్నాయి, టీవీలు, మొబైల్. మీ వారసులకు మీ సంస్కృతి ఆ సాంప్రదాయాలు నేర్పట్లేదా? వాళ్ళు నేర్చుకోవట్లేదా? వాళ్ళు నేర్చుకున్నారు, చదువుకున్నారు అంతే. చదువుకున్న పిల్లలు ఇప్పుడు నా వరకే ఇది అంతం. ఒకవేళ గవర్నమెంట్ కనుక ప్రోత్సహించినట్టయితే అంటే అట్లాంటి కళలు కనుక ప్రోత్సహించినట్టయితే ప్రచారాల కోసం భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ద్వారా అప్పుడు ఇప్పుడు అది అనువైన వారికి అందిన వారికే చెందుతున్న ఈ ప్రోగ్రామ్. ఇక తర్వాత అన్ని వేరే కారణాలు మా అంతా కూడా కారణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కాకుండా మాకు కళ అంతరించిపోతుంది. మాకు జీవనోపాధి కావాలంటే మాకు రిజర్వేషన్ అధికారం ఉండాలి. ఎందుకంటే అప్పుడు మా పిల్లలు చదువుకోలేదు. అంటే గత కాలములోన ఆది జాంబవంతుని యొక్క వారసత్వం మాది. ఆది జాంబవంతుని యొక్క పెద్ద భార్య కడుపున పుట్టిన వాళ్ళు మాదిగన్నలు, చిన్న భార్య కడుపున పుట్టిన వాళ్ళం మేము చిందుజిమ మహాముని వంశం మాది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా మాదిగన్నలను పెంపు చేయాలి, అందరికీ తెలిసేటట్టు చేయాలి. ఆది జాంబవంతుని ప్రవర్తన ఏంటిది అని అంటే మా మూలకంగానే మేము బయట చెప్తున్నాం ప్రజలకు, వాళ్ళను చైతన్యపరుస్తున్నాం. ఇలా జాంబవంతుడు అంటే ఎవరు? ఆదివాసిని మూలగర్త. ఒక్కసారి మీకు అంటే మీరు చిందు కళాకారులు కాబట్టి ఒక పాట రూపంలో అది ఆది జాంబవంతుడు. తాళాలెలియలో శివ తాళాలెలియలో తాలును తీసి దూరము చేసి మాలును తీసి రాశిగా పోసి మాలు చుట్టుగను పొత్తులు వేసి మాలునుగా పాడేటి మాదిగను తాళాలెలియలో మాదిగ ఎందరు గాని మాదిగలువనిది ఏది కపోని ఆది బ్రహ్మము ఆది శక్తియు ఆది జాంబవుండవతరించి రోయితాలెలియలు. ఆది కాలమందు ఉద్భవించినటువంటి యొక్క ఆది జాంబవ మహాముని అనంత యుగమందు 18 యుగాలు మన విశ్వానికి, అంటే ఇప్పుడు కృత త్రేత ద్వాపార కలియుగ ఈ 4 యుగాలు ముందుకు తీసుకున్నారు. అంతకంటే ముందు ఇంకా 14 యుగాలు ఉన్నాయి. మా పురాణములో మా వేదాలు ఉన్నాయి. తప్పకుండా ఆది జాంబవంతుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు పుట్టక ముందు భూమి ఆకాశం సూర్య చంద్రుడు నక్షత్రం లేని సమయమున పరమాత్ముని చేత ఉద్భవింపడినటువంటి ఆది జాంబవంతుడు. ఆయన అయోని గర్భ సంభూతుడు. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినవాడు కాదు, తనంతట తాను. అంటే ఇప్పుడు స్వయంభు రాజేశ్వర స్వామి, స్వయంభు మల్లన్న అని ఇట్లా చెప్తారు కదా జాతరల పొండి, అలాగా స్వయం తనంతట తానే పుట్టించిన వాడు. కాబట్టి అటువంటి యొక్క గొప్ప వారి యొక్క వారసత్వం మాది. మరి మేము 24 hours మాదిగనులతోటి ఉండి వారిని త్యాగమడుకొని వాళ్ళతోటి ఆటలాడి వాళ్ళను మెప్పించి మరి ఇవన్నీ చేసేవాళ్ళం. ఇవాళ మా బ్రతికే వ్యర్థం అవుతుందంటే ఇక మేము ఉన్నామా లేమా ప్రపంచంలో? టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హాయంలో మా జనాభా సంఖ్య 33,000 చిల్లరనే ఉన్నది, ఇప్పుడు 3,000 చిల్లరనే ఉన్నది. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ఇండ్ల పిల్లలు పుట్టలే, వాళ్ళకు పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళకు సంతానం కాలేదా? అదే లెక్కన ఇప్పుడు అదే చేసిండ్రు. అది కాదండి, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నాయకుడు ఉన్నాడు. మాకు
వాళ్ళందరికీ మేము ఉత్తర్వులు పంపుతాము. తప్పకుండా మా జన సమీకరణ గవర్నమెంట్ తీసుకోవాలి. ఓకే, ప్రభుత్వము అంగీకరించి తప్పకుండా చిందు యక్షగాన కళాకారుల యొక్క జనాభా సంఖ్య ఎంత ఉన్నది అనేది వాళ్ళు తీసుకొని తప్పకుండా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు కళ్ళకు రక్తం వస్తుంది సార్. తిందామంటే పచ్చడి అన్నం లేని దుస్థితి ఏర్పడ్డది. గర్భదరిద్రులు అంటే ఎవరంటే మేమే అన్న కాడికి వచ్చింది. ఇలా చిందు కళాకారులే గర్భదరిద్రులు అన్న కాడికి వచ్చింది. ఇలా బుడిగ జంగాలు, డక్కల, మాస్టీస్ ఎవరో అందరినీ పెట్టిండ్రు. మా అన్నగారు బాగా పోరాటం చేస్తుండ్రు, అదే అందరినీ పెడుతుండు. కానీ ఆయనే వెంబడి పుట్టినటువంటి ఆయన సోదరులము మాకు న్యాయం చేయాలని మరి కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి కూడా మరి దోషులకి వేడుకుంటున్నాము. చిందు కులవసం గురించి ఒక మాట, ఇప్పుడు కళాకారులు కాబట్టి చిందు కళాకారులు వీళ్ళు కొంతమంది రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా వీళ్ళు ప్రదర్శన చేస్తుంటారు. ప్రదర్శన చేసే టైంలో వీళ్ళకు స్త్రీ వేషధారులకు అంటే పురుషుడు స్త్రీ వేషం కట్టాలి కాబట్టి తల నిండా సిగ ఉంటుంది, స్త్రీకున్నట్టు సిగ ఉంటుంది. తన బట్టలకు సిగకు ఎలాంటి పొంతన లేకుండా ఉంటుంది. రాత్రంతా పాత్ర కోసం మాత్రమే ఆ సిగను ధరిస్తాడు కాబట్టి రాత్రంతా ఆ పురుషుడు స్త్రీగా పాట పాడాలి, స్త్రీగా మాట్లాడాలి, రాత్రంతా చేయాలి. సో ఈ క్రమేపంలో ఆ సభనంతా వినబడేటట్టుగా మాట్లాడాలంటే వాళ్ళ యొక్క శ్వాసకోశాలను మొత్తం అంటే శబ్దాన్ని ఆ విధంగా పాడుతూ ఆడాలి, నృత్యం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళలో ఈ చలికి రాత్రిపూట ప్రదర్శించాలి కాబట్టి చలికి కొంత వాళ్ళు వెచ్చబడాలంటే కొంత ఆల్కహాల్ కూడా అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల వీళ్ళ శ్వాసకోశాలు, తర్వాత గుండె జబ్బులు, అనేక రకమైన వ్యాధుల పట్ల వీళ్ళు అనారోగ్యానికి గురై చనిపోతే కూడా నేటికి వాళ్ళకు ఎలాంటి పరిష్కారం లేదు. అంటే వీటికి గల కారణం ఏంటంటే ఆర్థికంగా స్తోమత లేదు, అసమానత ఉన్నది, నిష్పృతత ఉన్నది, తర్వాత అంటారు సంచారం ఉన్నది, భిక్షాటన ఉన్నది. ఇవన్నీ ఆయన దృష్టి తీసుకెళ్ళి ఈ కారణాలనే అఖ్తర్ గారు మన గౌరవనీయులైన కమిషనర్ గారి ముందు వీటి పెట్టి తర్వాత వీటిని పరిశీలించమని చెప్పేసి కోవడం జరుగుతుందన్న. ఓకే, రైట్. ధన్యవాదాలు. సో ఈరోజు షమీమ్ అఖ్తర్ గారు ఎవరెవరైతే అభ్యంతరాలు చెప్తా ఉన్నారో వర్గీకరణ విషయంలో అన్ని సంబంధించినటువంటి ఉపకులాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి బీఆర్కే భవన్కి రావడం జరిగింది. దాంట్లో భాగంగా రెల్లి కులస్తులు సైతం ఇక్కడికి రావడం జరిగింది. రెల్లి కులస్తులు వాళ్ళు సి గ్రూప్లో ఉన్నారు. మాకు ఈ సి గ్రూప్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, మమ్మల్ని ఏ గ్రూప్లో కలపాలంటూ వాళ్ళు ఈరోజు షమీమ్ అఖ్తర్ గారికి విన్నవించుకోబోతా ఉన్నారు. సో ఎందుకు వాళ్ళు సి గ్రూప్లోకి నుంచి బయటకు రావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అన్నటువంటి అంశాన్ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే రెల్లి కులస్తులు వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. సో ఏందన్నా మీరు సి గ్రూప్లో ఇప్పటికీ 5% ఉన్నది, సి గ్రూప్లో 1% ఉన్నటువంటి ఏ గ్రూప్లోకి ఎందుకు రావాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తారు? నా పేరు భూపతి అప్పారావు అండి. రెల్లి గ్రూపు కులముల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిని. ఈ రెల్లి గ్రూపులో రెల్లి, మేతర్, పాకి, తోటి ఈ 4 కులాలు వంశపారంపర్యంగా స్కావెంజింగ్ వృత్తులు చేస్తూ బతుకుతున్నారు తెలంగాణలో. అయితే 2000 నుంచి 2004 వరకు రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసిన అమలులో ఉన్న వర్గీకరణలో తెలంగాణలో ఉన్న మేతర్ కులస్తుల్ని, ఆంధ్రలో ఉన్న ఈ రెల్లి కులస్తులు వీళ్ళందరూ తెలంగాణలో స్కావెంజర్గా స్థిరపడ్డారు. కాబట్టి వీళ్ళందరూ కలిపి రామచంద్రరాజు కమిషన్ అన్క్లీన్డ్ ఆక్యుపేషన్ అపరిశుభ్ర వృత్తులు చేస్తున్న కులాలన్నిటినీ 12ను కలిపి ఒక గ్రూప్ చేసి రెల్లి గ్రూపుగా సృష్టించి దానికి 1% కేటాయించి ఆ 1%లో రోస్టర్ పాయింట్ 2 ఇచ్చి మాకు ఆ 1% ఉద్యోగం కూడా వర్గీకరణలో వచ్చేటట్టు లాభం చేశారు. ఎప్పుడు 2000 నుంచి 2004 వరకు. 2004 తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఆ తీర్పుని ఇంతవరకు కనీసం గ్రూప్ 4 ఉద్యోగాలు, క్లాస్ 4 అటెండర్ ఉద్యోగాన్ని కూడా మాకు ఎస్సీ వర్గీకరణలో ఎవరికి లభించలేదు. కాలక్రమేణా మరి ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇదే జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు తన తీర్పులో, తన జడ్జిమెంట్లో, తన రికమెండేషన్లో ఏమి ఇచ్చారంటే రెల్లి కులస్తుల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 2011లో ఉన్న జనాభా ఏదైతే ఉందో 3000ను తీసుకొని ఇప్పుడున్న జనాభాలో చదువుకున్న వాళ్ళని 256 ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు ఈ కులంలో అని చెప్పి మాకు అత్యంత
అభివృద్ధి చెందిన రాజకీయంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీ ఆఫీసర్లు ఉన్న మాల సామాజిక వర్గం ఏదైతే ఉందో గ్రూప్ 3లో మాకు వాళ్ళతో సమానంగా మేము డెవలప్ అయిపోయామని చెప్పి ఒక అసంగతమైన అసందగ్ధమైన రిపోర్టు గవర్నమెంట్ పంపడం వల్ల వాళ్ళు మాల సామాజిక వర్గంతో పాటు ఈ పారిశుద్ధ్య పనులు చేసుకునే వాళ్ళు సమానంగా వీళ్ళు అభివృద్ధి చెందారని వాళ్ళతో పాటు వేశారు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని మేము ఇవాళ ఏ విధంగా అయితే విన్నవించామో ఏమండి. ఒకప్పుడు మేము మేతరు స్కావెంజర్ వృత్తి, రెల్లి స్కావెంజర్ వృత్తి ఉన్న వీళ్ళిద్దరిని గ్రూప్ 1లో చేసి ఇప్పుడేమో అదే మేతరు వృత్తిని స్కావెంజర్ వృత్తి చేసే వాళ్ళేమో అత్యంత వెనుకబడిన కులాల్లో చేర్చి అత్యంత మెరుగైన సమాజంలో మాలలో ఇదే రెల్లిని ఏ విధంగా మేతరును ఈ రెల్లిని విడదీసి ఒకడేమో అత్యంత డెవలప్ అయ్యాడు, ఒకడేమో అత్యంత కిందకున్నాడు అనేది ఏ విధంగా చెప్తారు? ఇది పూర్తిగా వివాదాస్పదము. దయచేసి మీరు తప్పకుండా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో దొంగ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. రెల్లి పేరు మీద ఎంతో మంది ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు. ఆ వర్గీకరణలో సంపాదించి వాళ్ళ పిల్లలు ఇప్పుడు మళ్ళీ ఈ రెల్లి పాకి మోటి తోటితో డాక్టర్లు స్టూడెంట్స్ తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండటం వల్ల గవర్నమెంట్కి తప్పుడు రిపోర్ట్ పోయి ఈ రెల్లీలో చాలా మంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, వీళ్ళు చాలా హైలీ డెవలప్డ్ అయ్యారని ఒక అపోహతో గవర్నమెంట్ ఈ మాకు మాల సామాజిక వర్గంతో సమానంగా భావించి మమ్మల్ని 3 అత్యంత మెరుగైన కులాల జాబితాలో మమ్మల్ని చేర్చారు. అత్యంత వెనకబడిన కులాలని అత్యంత మెరుగైన కులాలను ఏంటంటారు? వర్గీకరణలో ఏముందంటే ఎవరూ పట్టించుకోని కులాలని మేము వర్గీకరణలో ఒకటి పెడతామని వర్గీకరించారు. ఎవరు పట్టించుకోని కులం ఎవడు? పాకి వాడు. ఇప్పుడు గుడి కట్టినా పాకి వాళ్ళ గుడి అంటారు తప్ప మామూలు గుడి అనరు. అది నివేదిక. ఇప్పుడు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటండి, ఇక్కడ చూడండి, సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలు. మేము పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలు వస్తాం. పాకి మోటి తోటి రెల్లి అనేవారు. ఈ పట్టించుకొని వెనుకబడ్డ కులాలని ఎందులో చేర్చాలి? 1లో చేర్చాలి. మరి వాళ్ళు 3లో ఎలా చేర్చారని మేము ప్రశ్నించడం జరిగింది. కమిషన్ ప్రశ్నిస్తే ఆయన కొంచెం అర్థం చేసుకొని మరి నేను మీ రిప్రజెంటేషన్లో ఉన్నదంతా కూలంకషంగా నేను చర్చ జరిగి మంచి రిపోర్ట్ తయారు చేసి మీకు అనుకూలంగా పెడతానని ఆయన చెప్పడం జరిగింది. మాకు ఈ కమిషన్ మీద ఇప్పుడు నమ్మకం కలిగింది. ఇప్పుడు పొరపాటు జరిగింది, గవర్నమెంట్ పొరపాటు చేయటం కాదు, రికార్డుల్లో వచ్చిన తప్పుడు నివేదికలు బట్టి అపోహలు చెంది కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద ఆధారపడి గవర్నమెంట్ కూడా అసెంబ్లీలో ఏ చర్చ లేకుండా కమిషన్ రిపోర్టుని యథాతథంగా ఆమోదించడం వల్ల ఈ పొరపాటు జరిగిందని అందరికీ అర్థమైంది. కాబట్టే ముఖ్యమంత్రిని కలిసాం, మరి దామోదర్ రాజనరసింహం కలిసాం, మంత్రులు కలిసాం, తర్వాత దుద్దెల శ్రీధర్ బాబు గారిని కలిసి వివరంగా ఇచ్చాం. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి నచ్చజెప్పి మీకు ఏ గ్రూప్లో చేయటానికి లేకపోతే గ్రూప్ 1లో చేయటానికి మేము న్యాయం చేస్తామని ఇచ్చారు. కాబట్టి ఇటు ముఖ్యమంత్రి మీద మాకు నమ్మకం ఉంది, ఆ కమిషన్ చైర్మన్ కూడా ఆలోచించాడు, వారు కూడా తగిన రిపోర్ట్ ఇస్తారని మేము భావిస్తున్నాము. ఈ సందర్భంలో మా యొక్క కష్టాన్ని ఈ విధంగా పబ్లిక్ తెలియజేయడానికి వచ్చిన మీ ఛానల్కి నమస్కారం చేస్తూ మీకు కృతజ్ఞతగా ఉంటామని మేము భావిస్తాం. థ్యాంక్ యూ.